వెంకటేశ్వరరావు నడుస్తుంది. దయచేసి అధిష్టానం దృష్టికి మేము ఆపత్తులో మీ వెంబడి నిలిచినాం. కాంగ్రెస్ పార్టీ జెండా పెట్టినాం. బ్యాంకుల దొంగతనాలు చేసినోడు కూడా దండ విట్టలతో తిరుగుతారు. ల్యాండ్ గ్రాపర్లు, శాండ్ గ్రాపర్లు. ఇక భాష చెప్పుకోవాలంటే బాగా ఘోరంగా ఉన్నదన్న. ఇందిరా మిల్ల కమిటీలలో మా పేరు లేవు. పార్టీ మరి మీరు అధిష్టానం దృష్టికి తీసుకెళ్తారా లేదా మాకు అర్థమైతలేదు. ఎందుకు తీసుకెళ్తలేరు? మేము ఏం చేసుకోవాలి? గతంలో కార్యకర్తని కాపాడుకోమని కాంగ్రెస్ పార్టీకి చెప్తున్నాం మేము. లేకుంటే మేము ఉండాలా పోవాలా అర్థం కాని పరిస్థితులు ఉన్నది ఇలా కార్యకర్తది. ఇలా మీకు అది చెప్పుకుంటే ఓకే అని తక్షణమే పని అవుతుంది. మేము పైదాకా పోతే అక్కడ పని అవుతలేదు. ఇక్కడ ఎవరు చేస్తారు? ఎవరు దండ విట్టలు మాకే తెలియదు ఇంతవరకు. దండ విట్టలు ఫోన్ చేస్తాడు, దండ విట్టలు దగ్గర అని ఆఫీసర్లు చెప్తాను. ఎందుకు పోతాం అన్న? మేము పార్టీలో దండ విట్టలు ఎప్పటి నుంచి వచ్చిండు? ఎంపీ ఎలక్షన్లో కూడా దండ విట్టలు లేడు. ఎవరో దండ విట్టలు ఎందుకు భయపడాలి? ఇలా ఆదివాసుల మీద భూములు ఎవరైతే లాక్కుంటారో వాళ్ళకి సపోర్ట్ చేస్తాడు. అంటే ఆదివాసులకు తీసుకుపోయి మీటింగ్ పెడతారు. మా ఆదివాసుల భూములు తీసుకుంటే ఖచ్చితంగా పోరాడతాం. రేపు మీకు తెలియజేస్తున్నాం. ఆదివాసులకి ఇటు అన్యాయం చేస్తే ఊరుకునే లేదు. దండ విట్టలు అసలు 25 మంది రాని కాంగ్రెస్ పార్టీ నిరసన లేదు, బోర్డు లేదు, ఏం లేదు. మీరు అట్లా అనుకుంటారు నిరసన కానీ ఏం లేదు. సరే, వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉన్నాయి. గతంలో కేసులు ఉన్నాయి. వాళ్ళు 15 సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడ్డారు. అవన్నీ ఉన్నాయిలే. కొద్దిగా ఎమ్మెల్సీ గారి వెనుక ఉన్న మనుషులు కొంతమంది ఇబ్బంది పెడుతున్నారని వాళ్ళ బాధలు ఉన్నాయి. డిపార్ట్మెంట్లను ఇన్ఫ్లుయెన్స్ చేసి లాక్కున్న భూములు ఎవరికి కాంగ్రెస్ క్యాడర్కి అండగా నిలిచి ఉంటాం, పేద ప్రజలకు అండగా నిలిచి ఉంటాం. లాక్కుంటారంటే వాళ్ళు ల్యాండ్ గ్రాబర్స్ వాళ్ళు వెనుక చేరినారు కాబట్టి వాళ్ళ దృష్టి మినిస్టర్ గారి దృష్టికిను పిసిసి గారి దృష్టికి తీసుకెళ్తున్నాం. ఆ భూములు వాళ్ళకి తిరిగి ఇచ్చేయమని చెప్పి అట్లాంటివి జరగవు. వాళ్ళకి అండగా నిలిచి ఉంటాం. ఎవరికి అన్యాయం జరిగినా కూడా వాళ్ళకి అండగా మేము నిలిచి ఉంటామని చెప్పినాం. అన్నీ వాళ్ళకి ఇవన్నీ చిన్న ఇవన్నీ ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళ ఉన్నాయి అని చెప్పి సాల్వ్ చేస్తాం. ఎమ్మెల్సీ మీద ప్రత్యక్షంగా ఆరోపణలు చేస్తాను. దాని మీద మీరేమంటారు? ఎమ్మెల్సీ గారు అట్లా చేయడు కానీ ఎమ్మెల్సీ గారు ఎమ్మటి ఉన్న వాళ్ళు కొంతమంది చేస్తూ ఉంటారు. వాళ్ళని కొద్దిగా దూరం పెట్టమని చెప్పి ఎమ్మెల్సీ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎమ్మెల్సీ గారు కూడా రాజకీయంగా అనుభవం ఉన్న వ్యక్తులే కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న నాయకుల మీద అవగాహన ఉంది కాబట్టి కొంతమంది దొంగలు ఎవరైనా వస్తే వాళ్ళని దూరం పెట్టమని చెప్పి మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆయన అట్లా చేసే మనిషి కాదు. సిర్పూర్ తాలూకాలో ఇక్కడ కాంగ్రెస్ మన వర్గ పోరు ఉందని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. దానిపైన మీ స్పందన? వర్గ పోరు ఎక్కడ ఉందండి? ఇక్కడ వర్గం పోరు లేదు. అందరం ఒకటే వర్గంలో ఉన్నాం. ఒకటే వర్గంగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నాం. అట్లాంటిది ఏం లేదు. ఏదో అందరు వచ్చిండ్రు సంబరాలు, కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పుకోవడానికి వచ్చింది తప్ప వేరేది ఏం లేదు. అన్నీ సరి చేసుకుంటాం. పార్టీలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ప్రతి ఇంట్లోనే ఉండే సమస్యలు ఉంటాయి. అట్లా అంటే ఇంత పెద్ద పార్టీలో నేషనల్ పార్టీ దీంట్లో ఉండదా? జాతీయ పార్టీలో చెప్పండి. అవన్నీ ఉంటాయి. అవన్నీ ఏం కాదు, క్లియర్ అయిపోతాయి. మేము కూడా కూర్చొని మాట్లాడి అన్నీ ఎట్లా సాల్వ్ చేయాలో చూస్తాం. ఎవరికి కష్టాలు వచ్చినా కూడా మా కష్టాలు చిన్న అండి. పేదవాళ్ళ కష్టాలు ఉన్నాయి. గత 10 సంవత్సరాల్లో పేదవాళ్ళు పడుతున్న కష్టాలని దూరం చేయాలని మేమందరం కూడా కష్టపడుతున్నాం, ప్రయత్నం చేస్తున్నాం. ప్రభుత్వం కూడా అదే విధంగా ముందుకెళ్తా ఉంది కాబట్టి మేమందరం మాకు పడే కాదు, ముందు ప్రజా సమస్యలను పరిష్కరించాలి, వాళ్ళకి న్యాయం జరగాలి అనేది మా ఆలోచన. అంతే, వేరేది. రేషన్ కార్డులో చాలా సిర్పూర్ నియోజకవర్గంలో ఒక కాకినాడ మండలం ఎంపీటీసీ నేను. నా పేరు మహేష్ చొనార్కర్. మరి గత ఎన్నికల్లో నేను ఎంపీటీసీగా పనిచేసిన 15 సంవత్సరాలు పార్టీ కోసం కష్టపడ్డా. మరి పార్టీ అధికారం లేనప్పుడు పార్టీ అధికారంలో రావాలని చెప్పి ఎన్నోసార్లు రోడ్ల పని కూర్చున్నాం, పోలీస్ స్టేషన్లో పోయినాం, ఎన్నో నిరసనలు చేసినాం, ఎన్నో గత ప్రభుత్వం అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాలను మనం అరికట్టినాం. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిందంటే ముమ్మాటికి మాలాంటి కార్యకర్తలు కష్టపడితేనే గత కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత కూడా మేము ఒక కాంగ్రెస్ కార్యకర్తగా ఈరోజు మనం జరుగుతున్న అవినీతి కావచ్చు, అన్యాయం కావచ్చు, ఈ రోజు ఒక కాంగ్రెస్ కార్యకర్తగా మేము రోడ్డు మీద కూర్చుంటున్నామంటే మాకు బాధ అనిపిస్తుంది అన్న. ఎందుకంటే మీరు ఒక సిర్పూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మీరు కాబట్టి మేము కాంగ్రెస్ కార్యకర్తగా మా నియోజకవర్గంలో ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏ సమస్య ఉన్నా కూడా మా పెద్ద దిక్కు మీరే కాబట్టి మేము మీకు చెప్పుకుంటున్నాం. మరి మా సమస్యలు మీకు చెప్పుకున్నా కూడా మరి కనీసం మాకు కార్యకర్తగా కనీస ప్రాముఖ్యత లేనప్పుడు మరి మేము కష్టపడ్డ దానికి ఫలితం ఏముందన్నని మిమ్మల్ని అడుగుతున్నామన్న. ఒకటి. రెండో విషయం, మరి కాంగ్రెస్ పార్టీ కోసం మీరు ఎంత కష్టపడ్డారనే విషయం మేము ప్రత్యక్షంగా మీతో నడిచినాం, మీ యుద్ధంలో పాల్గొన్నాం. మీరు మా కోసం ఏం చేశారు, పార్టీ బలపడడానికి ఏం చేశారు, మీరు జెండా పట్టుకుని మరి అపోజిషన్ చేసినటువంటి గత ప్రభుత్వం చేసినటువంటి అధికార పార్టీ వాళ్ళు దౌర్జన్యం పెట్టినా, భయబంధం గురి చేసినా నేనున్నా అని చెప్పి మా కార్యకర్తలు అందరూ కూడా మాకు అండగా ఉండి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మా సిర్పూర్ నియోజకవర్గం కూడా ఉంది, రావిసీనన్న అన్నట్టు ఒక నాయకుడు ఉన్నాడు అని చెప్పి మన ఈరోజు
మరి ఇలాంటి తరుణంలో మరి గత ఎన్నికల్లో మనం కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుంటే అరే ఎవరైనా అంటే ఎవరి మెడలో అన్నా కాంగ్రెస్ పార్టీ జెండా ఉంటే వాటి మీద కేసీఆర్ అని చెప్పి అన్నోళ్ళు మరి గత ప్రభుత్వం అంత దౌర్జన్యంగా అంత నిర్దాక్షిణ్యంగా హింసించారు, కేసు పెట్టారు, వాళ్ళ మీద లేనిపోని కేసులు బనాయించి ఇబ్బంది పెట్టారు. మళ్ళీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టి వాళ్ళని రాజకీయంగా ఎదగనీయకుండా, వాళ్ళని ఆర్థికంగా ఎదగనీయకుండా, వాళ్ళ కనీసం చర్చ లేకుండా ఈ రోజు ఈ నాయకులు వచ్చి ఇబ్బంది పెడుతుంటే మనం ఎవరికి చెప్పుకోవాలి? మరి నాయకులని సమన్వయపరచాల్సిన బాధ్యత అధిష్టానంది కదా. మరి మా సమస్యలు అంటే మా సమస్యలు ఇట్లా ఉన్నాయా అని చెప్పి మీరు చెప్తున్నాం, మీరు అంటున్నారు లేదు మా అధిష్టానం అంటే మేడం గారి సీతక్క దృష్టికి తీసుకెళ్ళినాం, డిసిసి దృష్టికి తీసుకెళ్ళామని అంటున్నారు. సీతక్క గారి దృష్టికి తీసుకెళ్ళినా, సీతక్క గారు చెప్పినాను ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయని అన్ని సాల్వ్ చేయడానికి నా ప్రయత్నం నేను చేస్తున్నా. మీరేం టెన్షన్ పడకుండా ఇట్లాంటివి మరి నిరసనలు తెలిపద్దు. ఎందుకంటే అన్నగారు ఒక నిమిషం మేము గత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మేము సంవత్సరం అవుతుంది. సంవత్సరం నుంచి మేము ఎంత ఇబ్బంది పడ్డాం మీ దగ్గర చెప్పుకోలేదు, కొన్ని చెప్పుకున్నా కొన్ని చెప్పుకోలేదు. మేము ప్రభుత్వం వచ్చిన నెలకే మేము నిరసన తెలుపుతలేము. సంవత్సరంలో మేము ఎన్నో ఇబ్బందులు పడ్డాం, మానసికంగా కుంగిపోయిన తర్వాతే ఇప్పుడు మా సమస్యలు మీకు చెప్పినాం. మరి పరిష్కారం కానప్పుడు మేము ఏం చేయాలన్నా మరి మాకు మీరు అవసరం లేదు కదా. లేదంటే మీరు అవకాశం ఇప్పియండి. అవసరం పడితే మేము మరి గాంధీ భవన్ ముందన్నా, లేకపోతే డిసిసి అధ్యక్షుల వారి ముందన్నా, లేకపోతే మేడం గారి దగ్గర మా నిరసన ముందు మా బాధ్యత చెప్పుకునే అవకాశం నాకు కలిసి మరి మీకు. నేను ఒక మాట చెప్తున్నా ఈ నుండి మీకు మీ ఆవేదన నాకు అర్థమైంది. మీ ఆవేదన బయట పెట్టినరు. ఇవాళ నాకు ఆవేదన ఉంది, రేవంత్ రెడ్డి గారికి ఉంది, అందరికీ ఉన్నాయి ఆవేదనలు. ఎవరేం చెప్పుకునే పరిస్థితి కాదు. ఇవాళ 7 లక్షల కోట్ల రాష్ట్రం అప్పులో ఉంది. ఇవన్నీ అప్పుల్లో ఉండగా కూడా దాదాపు 60,000 ఉద్యోగాలు ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు. ఇచ్చిండ్రా లేదా? ఆ ప్రభుత్వం ఎన్ని కష్టాల్లో ఉన్నా 60,000 మందిని నిరుద్యోగుల్ని ఉద్యోగాలకు అవకాశం కల్పించింది. వాస్తవం కాదా? మీరు ఆలోచించండి. ఇవాళ డబ్బులు లేకపోయినా రాష్ట్రం అప్పులో ఉన్నా కూడా మీ అందరికీ రుణాలు మాఫీ చేసింది. మళ్ళీ పెన్షన్లు ఇవ్వాలని ప్రయత్నం చేస్తుంది, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని ప్రయత్నం చేస్తుంది. ఇవాళ ఒక్కొక్క తాలూకాకి 3,500 ఇండ్లు ఇస్తుంది. గత ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. అవునా కాదా? మీరు ఆలోచించండి. మరి ఇంత ప్రయత్నాలు చేస్తూ డబ్బుల కోసం మరి ఇక్కడ వ్యవస్థ బాగుపడాలని, ఇండస్ట్రీస్ రావాలని చెప్పి ఆయన ప్రయత్నాల్లో ఆయన ఉన్నాడు. ఇటువంటి సమయాల్లో మనం టైం ఇవ్వాలా? నేను ఎందుకు ఓపిక పట్టి సైలెంట్ గా ఉన్నా మీరు కూడా ఆలోచించండి. ఆయనతో 20 సంవత్సరాల నుంచి ప్రయాణం చేస్తున్నా. ఆయన మనస్తత్వం తెలుసు, ఆయన వ్యవహారం తెలుసు, ఆయన గురించి నాకు అన్ని తెలుసు. కాబట్టి ఆయన ఎవరిని మర్చిపోడు. ఇవాళ పేదవాళ్ల కోసం ఆయన అహర్నిశలో కష్టపడుతున్నాడు. అది దృష్టిలో పెట్టుకుని నడవండి. అంటే నేను ఎందుకు సమయం పాటిస్తున్నా, మేము ఎందుకు సైలెంట్ గా ఉన్నామంటే వాళ్ళు ఎమ్మెల్సీ గారిని తీసుకున్నారు. ఎమ్మెల్సీ గారికి కూడా అవసరం ఉంది పార్టీకి. ఎమ్మెల్సీ గారి వెనుక క్యాడర్ కూడా పార్టీకి పనిచేయాలా. రేపు గ్రామ పంచాయతీల్లో సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా మీరు అందరు గెలవాలా. లోకల్ బాడీస్ ఉంటే అన్ని కూడా లోకల్ వ్యవస్థ బాగుపడుతుంది అనేది దృష్టిలో ఉంది కాబట్టి అందరిని తీసుకున్నారు. మేము దాన్ని స్వాగతిస్తున్నాం, కాదంటలే. కానీ ఎన్నుకున్న దొంగల గురించే నేను మాట్లాడుతున్నా. వాళ్ళు చేసే అంగడి పనులు, మళ్ళీ జిల్లాలో ఒక లీడర్, కొత్త లీడర్, బయట నుంచి వచ్చిన లీడర్ ఒకరు పరేషాన్ చేస్తాడు జిల్లాలో. మాకు అది అర్థమైంది. ఇటేనండి ప్రోటోకాల్ లేని వాళ్ళు అల్పన అవును, నాకు అర్థమైంది. చైర్మన్ కి అవమానాలు జరుగుతున్నాయి, మాకు ఎంత జరిగినా కూడా మేము ఎందుకు ఓపికతో ఉన్నామంటే మీ అందరినీ కూడా ఒక తోయాలి. మాకు ఎలక్షన్ లేవు ఇప్పుడు. మీ ఎలక్షన్ల కోసం మీరు సర్పంచ్లు కావాలా, ఎంపీటీసీలు కావాలా, జడ్పీటీసీలు కావాలా. రేపు మీరు ఏదో హామీలు ఇచ్చిండ్రు, రోడ్లు కావాలా, మీకు ఎవరికైనా గరీబులకు హామీలు ఇచ్చిండ్రు, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలా, ఎవరికి హామీలు ఇచ్చిండ్రు, పెన్షన్లు ఇవ్వాలా. ఇవన్నీ కూడా మీ చేతుల మీద జరిగితే మీరు సంతోషిస్తారనే ఒక ఆలోచన. 15-20 సంవత్సరాల నుంచి మీ మీద కేసులైనా, నా మీద కేసులైనా, ఇవాళ 10ల సంఖ్యలో కేసులైనప్పటికీ కోర్టుకు తిరుగుతున్నప్పటికీ ఓపికతో ఎందుకున్నామంటే మీ గౌరవాన్ని కాపాడటానికే మేము ఓపికతో ఉన్నాం. లేకుంటే దంపులాట లేక కొట్లాట లేక కాదు. నేను మీ అందరికీ ఒక్కటి హామీ ఇస్తున్నా, రేవంత్ రెడ్డి గారి మీద పూర్తి నమ్మకం నాకుంది. రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం లేని రోజు నేను మీరు ఇంకా ఇదే కష్టాలు కనుక ఈ త్వరలోనే సమస్య పరిష్కారం చేయలేకపోతే నేను మీకు మీ ముందు మాటిస్తున్నా, మీతో పాటు హైదరాబాద్ దాకా రేవంత్ రెడ్డి గారి ఇంటి వరకు పాదయాత్ర చేసి రావడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. నా మాట మీద నమ్మకం ఉంచండి. నేను మీతో పాటు పాదయాత్ర చేసుకుంటూ హైదరాబాద్ రేవంత్ రెడ్డి గారి ఇంటి దగ్గర, పీసీసీ అధ్యక్షుడి దగ్గర రావడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. ఓపిక పట్టండి. ఈ అన్ని అంగడి చేస్తారు. ఆయన దృష్టికి తీసుకెళ్లలే. ఆయన దావూస్ నుంచి వచ్చిన తర్వాత ఆయన దృష్టికి తీసుకెళ్తా. ఒకవేళ ఆయన
దీన్ని సరిచేయలేకపోతే అప్పుడే మీ మధ్యలోకి నేను రావడానికి నేను సిద్ధంగా ఉన్నా. మీరు ఓపిక పట్టుండ్రి, టెన్షన్ పడకుండ్రి. గ్రామాల్లో